अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नज़र डालते हैं। చేసినటువంటి బీసీసేన పెద్దలకు మరియు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 5 రోజులుగా ఒక విషయంపైన చర్చ చేయడం జరుగుతుంది. మరి సంఘంలో ఉన్నటువంటి జిల్లా నాయకులను కూడా సస్పెండ్ చేయడం అంటే వారికి ఎటువంటి ఒక విషయం చెప్పకుండా ఏదైనా సంఘం ఉందంటే దానికి ఒక నియమ నిబంధన ఉంటుంది. ఒక జిల్లా స్థాయి నాయకులని మరి సంఘం నుంచి తీసేస్తున్నామంటే వారి సంజాయించి అడగాల్సి వస్తుంది, లేదా షోకస్ నోట్ ఇచ్చి వారి సంజాయం తెలిపిన తర్వాత ఆ సంబంధించినటువంటి మరి కోర్ కమిటీ అన్నారు. ఇప్పుడు విషయం జరిగినాకనే కోర్ కమిటీ వేయడం జరిగింది. మరి ఆ కోర్ కమిటీ సభ్యులు కూడా బీసీసేన సభ్యులు తెలియదు. మరి ఎవరినే కానీ ఒక సంఘం నుంచి వారిని తొలగించేటప్పుడు వారు చేసినటువంటి తప్పేంది దాన్ని వారు సంజాయించి అడగాలి. ఇప్పుడు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తప్పు చేస్తే రాష్ట్ర నాయకులు అడగాలి. మరియు వారు మీరు ఈ విధంగా ఇటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి మన సంఘానికి కానీ మాకు కానీ చెడ్డ పేరు వస్తుంది. మీరు ఈ విధంగా అని ఒకసారి మందలించడమో లేక వారికి చెప్పడం జరగాలి. ఎటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక జిల్లా స్థాయి నాయకులను కూడా మేము సంఘం నుంచి తీసేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘాలు మేము అదృష్టం. కాసాని జ్ఞానేశ్వరం కూడా తిరిగినా మేము విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడు స్కాలర్షిప్ల కోసం ఆర్ కృష్ణతో పిలుపు మేరకు కూడా కళాశాలలు బంద్ చేయడం జరిగింది. వారు ఎంపై తిరగడం జరిగింది. వారి తన డైరెక్ట్ కూర్చొని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వరితో కూడా చేసినాం. అదేవిధంగా మెట్టుగాడి శ్రీనివాస గారితో కూడా చేసినాం. వారి సంఘం కూడా మన షాద్నగర్లో ఉంది. ఇక్కడ కూడా వాళ్ళ ఒక యాక్టివిటీ దగ్గర ఉన్నాయి. మరి సందర్భం సమయం లేకుండా ఏదో ఒక విషయాన్ని అందులో జరిగిన విషయాన్ని మేము ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. ఏదో పెద్ద స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు మీకు పేరు ప్రతిష్ట నుండి మీరు మాట్లాడే ఉద్దేశం కాదు. ఒక మన కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ రెడ్డి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఉన్నది బీసీ కాన్స్టిట్యున్సీ. ఒక రెడ్డి కాన్స్టిట్యున్సీలో పోయి ఒక బీసీ ఎమ్మెల్యే అసలు మీరు వాడమే తప్పు. దాన్ని ఏ విధంగా అంటే నీ సందర్భం సమయం ఉన్న మన కాన్స్టిట్యున్సీలో కాదు కాబట్టి అక్కడ ఉన్న ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పేరు తీసుకోవడమే తప్పుదని. దాన్ని మీకు పెద్ద రాధాంతం చేయడం లేదు. ఎందుకంటే మీకు పెద్ద అనుభవం ఉందనో కాదు. అదే కాదు, నేను సర్పంచ్ పోటీ చేసిన, వార్డు నెంబర్ చేసినాం. నా రాజకీయం అంటే ఏం తెలుసు. ఆనాడు 1994లో మన బక్క నరసింహ గారు టికెట్ ఇచ్చిన పర్సంది రాజకీయాలు యాక్టివ్గా ఉన్నాం. 15 ఏళ్ళు టీడీపీలో చేసినాం, 15 ఏళ్ళు టీఆర్ఎస్ చేసినాం, ఈరోజు కాంగ్రెస్లో చేస్తున్నాం. ఏనాడు కూడా ఏ నాయకుడు మా స్థాయి వరకు మాట్లాడినా కానీ విమర్శించి మాట్లాడినటువంటి దాఖలు లేవు. మేము చెప్పేందంటే ఏదైనా సంజాయించిపోయి మన సంఘం పరిధి ఎంత, మనం చేసే యాక్టివిటీ ఏంది, మనం చేసేదానికి మన ఉన్నటువంటి బీసీలను ఐక్యం చేసి బీసీలలో ఉన్నటువంటి వాళ్ళ భయోందలను లేదా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా సామాజికంగా కానీ ముందుకు రావాలని చెప్పి వాళ్ళని ఉత్తేజపరిచేటువంటి మాటలు మనకి ఈ విధంగా న్యాయంగా మనం కొట్లాడుతున్నాము. ఇంతమంది నాయకులు మన కోసం ఉన్నారు, వారు చెప్తున్నారు కాబట్టి మేము పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా కమిటీ చేస్తున్నాం. మీ తన అందరికీ చైతన్యవంతం రావాలి, మీరు ముందుకు రావాలి, సంఘంలో యాక్టివ్గా పాల్గొనాలి, ఒక బీసీలుగా రాజకీయంగానే మనం ముందుకు ఎదగాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోవాలి. కానీ ఏదో మనం దేనికో మాట్లాడి మన స్థాయి నుంచి మాట్లాడడం తగదు. దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటలేము. మాకు రాజకీయ అనుభవం ఉన్నది, రాజకీయ అనుభవం ఉండి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. మరి ఇది జాతీయ అధ్యక్షులకు వారి విజ్ఞాతం వదిలేస్తున్నాం. ఓ జిల్లా నాయకులని ఈ విధంగా మీరు వారిని పిలవకుండా, వారికి సంజాయం చేయకుండా, ఓ కోర్ కమిటీ అంటే వాళ్ళకి కూర్చున్నట్టు మాట్లాడకుండా మీరు జిల్లా స్థాయి నాయకులని నేను తీసేస్తున్నాను. ఈ సంఘానికి ఇది మంచిది కాదు. మీకు రేపు పొద్దుగా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే షాద్నగర్లో అసలు షాద్నగర్ నియోజకవర్గంలో ఫస్ట్ బీసీసీ రావడానికి ముఖ్య కారకులు చంద్రశేఖరప్ప. ఆనాడు దేవప్రసాదరావు కూర్చొని బాలకృష్ణారావు గారు వస్తే సరే షాద్నగర్లో మీకు మీరు రావచ్చు, ప్లాట్ఫారం మాకు ఇచ్చి, కానీ అవకాశం కల్పించింది మేము షాద్నగర్ నాయకులం. షాద్నగర్లో మేము లేకపోతే మీరెక్కడ ఉన్నాం. బాలకృష్ణ ఎవరు షాద్నగర్లో తెలియదు. వాస్తవానికి మేము ముందుండి ఈ యొక్క అందరి గ్యాదరింగ్ చేసి ఆనాడు 3 ఈరోజు సరే యాక్టివిటీ జరుగుతున్నది, అందరు పాల్గొంటున్నారు. బీసీలలో కొంచెం చైతన్యవంతం వచ్చింది. మహిళా మనులుగా ప్రతి గ్రామాల్లో కమిటీలు వేయడం, వారి యొక్క
దినచర్యలో భాగంగా వారి ఇంట్లో ఈ పిల్లలను చూసుకొని అది చూసుకొని మరి సంఘానికి కూడా టైం కేటాయించి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి షాద్నార్ మండలంలో మండలాధ్యక్షులు జడ్జి గారు కూడా అన్ని గ్రామాల గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఇది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే వారు ఎంత శ్రమ వచ్చి రోజనక పగలనక ప్రతి గ్రామంలో కూడా అందరిని ఐక్యం చేసి ఓ గ్రామంలో ఒక్కొక్కరు సరే మనం చూస్తుంటాం ఏం సంఘాలు ఆ సంఘాలు మీదేమో మీరు వచ్చినది అన్న కూడా వారు భరించి వారి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అంత కష్టపడి చేసిన వారికి కూడా పేరు లేకుండా ఏదో మీరు ఈ విధంగా మేము మా ఇష్టానుసారం చేస్తాం, నేనే కాకపోతే నేనే రాజును నేనే మంత్రి అనే నియంత పౌరులతో పోవడం వల్ల ఈ సంఘానికి మంచిది కాదు. మీరు ఒకసారి నేను నిన్న రాత్రిలో మెసేజ్ పెట్టినా, మీరు చిన్న విషయాన్ని వక్రీకరించి దాన్ని పెద్ద చేస్తారంటే ఎవరు వక్రీకరించలేదు. అది ఆ స్టేజ్ మీరు చూడండి, మీరే సాక్ష్యము. సభలో మీరు స్టేజ్ పైన మీరు ఉన్నారు, అప్పుడే మీరు మందలించండి. ఇది మన స్థాయి కాదమ్మా, మనం ఎంత మాట్లాడాలి అంతే అని చెప్పి ఆ విజ్ఞాతం మీకే వదిలేస్తున్నాం. మేము మిమ్మల్ని కానీ ఆమెను ఎవరిని విమర్శించడం లేదు. బీసీ సేనల బీసీ కుటుంబం ఒక ఐకమత్యంగా మన బీసీల గురించే ముందుకు సాగాలని ఈ విధంగా అయితే ఈరోజు ఈ సమావేశం ఏంటంటే బీసీ సేనలకే మేము తీసేయడానికి మేము మాకు సంఘాలు లేవా? అదే ఆర్ కృష్ణానికి పోతాం, కాసాం గణేశం పోతాం, ఇంకా మొత్తం సంఘాలు ఉన్నాయి. కావాలిస్తే సొంతంగా మేము సంఘం పెట్టుకుంటాం. మాకు కెపాసిటీ ఉంది, ఆర్థికంగా పెట్టడానికే మేము రెడీ ఉన్నాం. మాకు ఆ భగవంతుడు ఇచ్చిన కాదు, మాకు అంత ఇంత ఉంది, రాజకీయ పలుబాటు ఉంది. మేమే సంఘాన్ని పెడతాం, రేమే సంఘం రిసీవ్ చేస్తాం, మేమే ముందుకు పోతాం. ముందుకు అవసరం వస్తాయి. ఈ సమావేశం ముఖ్యంగా అదే. ఈ అవకాశం ఇచ్చిన ఎంత ధన్యవాదాలు సోదరులకు పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము కుల సంఘం నడుపుతున్నామా, బీసీ సంఘం నడుపుతున్నామా? బీసీ సంఘం అంటే సబ్బండ వర్గాలు మన లోపల రావాలి. కమ్మరి కుమ్మరి నేత గీత యాదవ వడ్రంగి ఇలా సబ్బండ వర్ణాలు అన్ని కులాలు కలిపితేనే బీసీ. ఒక కుల సంఘం మాదిరిగా ఎవరు బర్కకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సదర్ యాదవ్, ఇలా యాదవ్ కమ్యూనిటీని ప్రోత్సహిస్తున్నామా లేకుంటే బీసీ సంఘాన్ని నడిపిస్తున్నామా? మనం సబ్బండ మన సంఘం మొత్తం ఇక్కడ ఉంటే ఆ నలుగురు పోయి అక్కడ ఉండి దాన్ని మాదే సరి అయిన సంఘం అంటే ఎంతవరకు సమంజసం? కష్టపడ్డది మేము, గ్రామాన తిరిగింది మేము. ఈనాడు మా ఎమ్మెల్యే గారు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని తులనాడుతూ అటువంటి దాన్ని ఖండించాల్సింది పోయి నాయకుడు అంటే నడిపించేవాడు. నడిపించకుండా దాన్ని ఎక్కడక్కడ కుంచేయకుండా ఆ రోజు గోడితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నది మా బరకకృష్ణ యాదవ్ గారు. ఎందుకంటే ఆ రోజే ఒక్క మాటతో ఖండిస్తే పోయేదానికి చిలికి గాలివాన చేసి ఇంత షాద్నగర్ అంతా అట్టుడికేటట్టు చేసి బీసీ సంఘాన్ని రెండుగా చేసి ఇలా విభజించు పాలించు అని ఇంగ్లీషు అని సామెత నేర్చుకున్నారా? లేక నాయకుడు అంటే నడిపించేవాడు అనేది మర్చిపోయారా? ఎందుకోసం ఈ విధంగా మీరు చేయాల్సి వస్తున్నది? వర్గమంతా ఒక సైడ్ పెట్టి మీరు ఆ నలుగురిని తీసుకుపోయి నా సంఘం నా అవసరం లేదు నేను బహిష్కరిస్తా అంటే బహిష్కరించడానికి మీరెవరు? మేము నడిపిస్తే నువ్వు నాయకుడైనావు, లేకుంటే నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు. నువ్వు షాబాద్లో ఉంటావు, మేము షాద్నగర్లో ఉంటావు. కాబట్టి ఇలాంటి మాటలు పనికిరావు. మీరు అలాంటి వర్డ్స్ యూజ్ చేయవద్దు. కాబట్టి అందరికీ మీకు విన్నవించి దీని సమస్యను జటిలం చేయకుండా పరిష్కరించి రాజీ మార్గంగా పోయి నీ సంఘం ఎలాగైతే నడుస్తుందో అలాగా పాటుపడాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు మీరు పాల్పడకూడదు. ఇది నా విన్నపం. ఇకనైనా మీరు జాగరూకతతో వ్యవహరించి బీసీ సంఘం అంటే ఇంతింతై వటుడింతై అన్నట్టు షాద్నగర్ ప్రతి గ్రామాన కమిటీ ఉంది, ప్రతి మండల కమిటీ ఉంది, ప్రతి టౌన్ కమిటీ ఉంది. కాబట్టి ఇంత బలీయంగా తయారైన ఈ బీసీ సేన కోసం మీరు పాటుపడాల్సింది పోయి మా మధ్యలో చిచ్చురేపి మమ్మల్ని ఏదో తాకట్టు పెట్టి తంటాలు పెట్టినట్టున్నారు. కాబట్టి మేము విడిపోవడానికి మేమేం సిద్ధంగా లేము. మీరు నలుగురిని తీసుకుపోయినంత మాత్రాన వచ్చేదేమి లేదు, ఒరిగేదేమి లేదు. మేము బలీయంగానే ఉన్నాము, సంఘమంతా మాతో ఉంది. కాబట్టి దయచేసి ఇకనైనా మీరు మాతో వస్తారా, లేకుంటే ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేకుంటే
చిన్న దానికి ఇంత ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరు దీనికి సంజాయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఒక చిన్న జాతి నుంచి వచ్చాడు మా ఎమ్మెల్యే. ఆపాదించడం కాదు, అలాంటి స్టేజ్లోంచి వచ్చిన వ్యక్తిని తూలనాడడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా మీరంతా ఒక్క అపాలజీతో పోయేదాన్ని మీరు ఇంతవరకు తెచ్చుకున్నారంటే మాకే సిగ్గేస్తోంది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి సంఘాన్ని కాపాడుకుంటారో లేకుంటే మా దరికి వస్తారో మమ్మల్ని దూరం చేసుకుంటారో మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులకు మరి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నేను రెండే మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు బీసీ సేన, బీసీ జనసేన అనే పేరుతో మేము ముందుకు రాబోతున్నామని అయితే తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే జాతీయ అధ్యక్షులు బరకకృష్ణ గారిని మేము ఎప్పుడూ కూడా ఆయనను ఏ మాట కూడా మేము డైరెక్ట్గా అనలేదు. ఆయన నేర్చుకున్న మాటలు, ఆయన విన్న మాటలను పట్టుకొని ఈరోజు సంఘ బహిష్కరణను చేశారు. ఎందుకోసం? నేను చేసిన తప్పేంటి? నేను అదొకటే క్వశ్చన్ చేస్తున్నా కృష్ణన్న గారిని. ఎవరు తప్పు చేసి ఎవరికి శిక్షణ ఇస్తున్నారు? తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఇప్పుడు ఎలాంటి తప్పు చేయకుండా రాత్రింబవళ్ళు కమిటీలు వేసి ప్రతి గ్రామానికి వెళ్ళి సంఘాన్ని పెద్దగా చేసిన నేను కంటికి కనిపించట్లేదా? ఎందుకోసమని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు? నిన్న జరిగిన ప్రెస్ మీడియాలో కూడా, మీడియా పరంగా కూడా వారు తెలియజేశారు జయశ్రీ గారు. ఒక ఉపాధ్యక్షురాలు జాతీయ అధ్యక్షునికి క్వశ్చన్ వేస్తుంది, ఎదిరించి మాట్లాడింది. నేను ఏం మాట్లాడాను జాతీయ అధ్యక్షుడు అంటే? సమాధానం లేదా జాతీయ అధ్యక్షుడి దగ్గర? మండల ఉపాధ్యక్షురాలు క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకొని ఈరోజు పదవి నుంచి నేను బహిష్కరించాను అంటే ఎలాంటి క్రమశిక్షణను నేను ఉల్లంఘించిన? అసలు క్రమశిక్షణ పరంగా మొదటి నుంచి బీసీసీఐ రన్ అవుతుందా? నేను ఈ రెండు మాటలే అడగదలుచుకున్నాను. ఈ రెండు మాటలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ నా తప్పుని ఏదైనా వాళ్ళు చూపించాల్సిందే. ఇలా తొందరపడి నిర్ణయం తీసుకున్నందుకు నేను ఎవరైతే నాపై నోరు జారిందో వాళ్ళు నాకు క్షమాపణ చెప్పాలని మీడియా మిత్రుల ముందు నేను తెలియజేసుకుంటున్నాను. ఎవరు చదివి క్షమాపణ చెప్పాలి? ఈ పైన ఎవరు జరిగారు అనుకుంటున్నారు? జయశ్రీ గారు, మండల ప్రధాన కార్యదర్శి, మహిళా కార్యదర్శి, మహిళా ప్రధాన కార్యదర్శి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి గారు జయశ్రీ. నా ఒక్కదాని పేరు మాత్రమే తీసుకొని నన్ను పాయింట్అవుట్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నాను. మేము అడిగింది ఒకటే క్వశ్చన్. ఆ క్వశ్చన్ కూడా నేను కంప్లీట్ అడగలేదు. తన అసలు నేను ఎప్పుడు కూడా తన ముందు కూడా నేను మాట్లాడలేదు. బీసీ జనసేన సమావేశం వచ్చిన గౌరవ మీడియా మిత్రులు, మా జనసేన బీసీ జనసేన కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మేము అడుగుతున్నాము బరకకృష్ణ గారి జాతీయ అధ్యక్షుడు మమ్మల్ని సస్పెండ్ చేసిన నేను ఏం కారణం మాకే తెలుసలేదు అసలు ఇంతవరకు. ఎందుకు మీరు బీసీలకు వ్యతిరేకమా అనుకూలమా మేము అడుగుతున్నాం. ఏ కారణం లేకుండా మీరు కోర్ కమిటీ వేసి వాళ్ళ కోర్ కమిటీలో అసలు ఎవరిని పెట్టాలని తెలియదు. ఈరోజు మమ్మల్ని అన్యాయంగా పక్కన ఇది అన్యాయం, ఇది అక్రమం. నేను ఒకటే అడుగుతున్నాను అసలు బరకకృష్ణ గారు, నీ ఊళ్ళో ఒక వార్డు నెంబర్ గెలిచి నేను నీ ఊళ్ళో నీ శాపాలను నేను గుండు కొట్టుకుంటాను. మీరు మాకు ఆదేశాలు ఇవ్వడం ఎట్లుందంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి కండువా వేసుకొని పోవాలంటాం. కొన్ని కండువా వేసుకుంటాం, కొన్ని వేసుకోం. మాకు ఆ పరిజ్ఞానం ఉంది. మరి ఆదేశాలు ఏమంటే నేను ఇప్పుడు వస్తున్నా, మీరు రండి ఏడున్నా. నేను మొన్న హాస్పిటల్ పోయినా మా బస్సులో వాళ్ళు ఇక్కడే. మరి ఏడున్నా అంటే హాస్పిటల్ అంటే నువ్వు డాక్టర్వా అని ఇట్లా ఈ విధంగా మాట్లాడి ఆయన మరి ఏ కారణం లేకుండా మనం సస్పెండ్, మరి ఆయన సమాధానం చెప్పే అవసరం ఉంది. మేము ముందు మరి మేము మా కార్యాచరణ ఉంటుంది. బీసీ జనసేన ఆలోచించింది. మండల గ్రామ అధ్యక్షుడు, ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు మాకు ఫోన్లు చేస్తున్నారు. మేము మీ ఉన్నాము. ఆ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, ఈ బీసీ ఇంత ఉన్నది, అది మొత్తం మాకు అనుకూలంగా ఉన్నారు. ఇంకా జేసీ వాళ్ళు, మేధావులు అందరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. ముందు మాది
ఇది బీసీల ఐకమత్యం గురించి పోరాడతాం. ఎటువంటి సందేహం లేదు, మేము ఇంటికి ప్రసక్తి అని నేను కోరుకుంటున్నాం. అక్షరాన్ని అది తొందరగా ప్రకటిస్తాం. పెద్ద మీటింగ్ బహిరంగ మీటింగ్ పెట్టాలనుకున్నాం. మేము ముందు కార్యాచరణ అన్ని మీకు కూడా చెప్తామని కోరుకుంటూ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మా బీసీ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే జాతీయ బీసీసీ అయిన భరతకృష్ణ గారు గత ఒక 6 నెలల క్రితం షాద్నార్కి వచ్చి మీరు షాద్నార్లో బాగా సోషల్ మీడియాలో వర్క్ బాగా చేస్తారు, బాగా పేరు ఉంది కాబట్టి మీరు బీసీసీలకు రావాలి, తప్పకుండా మీకు మంచి స్థానం ఇస్తాం అసెంబ్లీలో, తప్పకుండా రావాలని నన్ను అడిగితే నేను కొంతమంది మేధావులను జేఏసీ నాయకులను చర్చించి ఒక 4 రోజులు టైం ఇచ్చిన తర్వాత పశువుల ప్రశాంత్ ఆధ్వర్యంలో నేను బీసీసీకి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు గడమికి రమేష్ అన్న ఫస్ట్ మేమే ఉండి బీసీసీను చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి తీసుకుపోయింది ఖచ్చితంగా మేమేనండి. ఆ తర్వాత బాస వరలక్ష్మక్క మరియు జల్జక్క, శ్రవంతి, వీళ్ళు ప్రతి ఒక్కరూ, సౌజన్య, మమత, అనిత, ప్రతి ఒక్కరూ మహిళా అక్కలు, మా అన్న వాళ్ళందరూ కూడా, చందన్న ఫస్ట్ నుంచి కూడా, చందన్న కూడా నా ఎంబడి ఫుల్ సపోర్ట్గా ఉండి, గంగరపల్లి శంకరన్న కానీ ప్రతి ఒక్కరూ నాకు తోడుగా ఉండి ఇలా ఈ స్థాయికి తీసుకుపోయిన చంద్రశేఖర్ సార్ కానీ ఇలా ఇంతమంది తీసుకుపోవడము, ఫస్ట్ కూడా ఎంబడి ఉండి అబ్బా బాగా చేస్తాడు అని చెప్పి అన్నారు. నువ్వు వచ్చినావు, వచ్చి మమ్మల్ని ఎంబడి పడి తీసుకుపోయినావు, మేము నీ ఎంబడి రావాలి, మాకు పదవి కావాలని నీ ఎంబడి తిరగలేదు. ఎప్పుడు మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి, మా అక్క వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రతి గ్రామానికి రాత్రి 10 గంటల రాత్రికి కూడా మేము కార్ తీసుకొని ఎంబడి దొరుకుని నేను పోయినా, నేను ఖర్చు పెట్టుకొని నేను చేసి ఇలా బీసీసీ నిలబెట్టింది మేము. నీ నుంచి మాకు పేరు రాలేదు, మా నుంచి నీకు పేరు వచ్చింది. ఇలా పేరు రావడానికి నీకు కారణం షాద్నార్ నియోజకవర్గంలో కాదు, షాబాద్లో వచ్చింది, మామూలు వచ్చిందంటే ఇలా మా షాద్నార్ నియోజకవర్గంలో మా మీడియా మిత్రులు లేనిది, మా బీసీసీ సభ్యులు లేనిది ఎప్పుడు కూడా మీకు ఎన్నడూ పేరు రాలేకుంటుంది. ఇలా మా మీడియా మిత్రులు ఎంత ప్రతిసారి వాళ్ళని ఎన్నిసార్లు అన్నా అంటే మ్యాటర్ వేసిన, అన్నా అంటే పేపర్ న్యూస్ చేసిన, అన్నా అంటే మీడియాలో వేసిన, ఆ అన్న వాళ్ళ లేకుండా ఇలా బీసీ బంధువులు లేకుండా నువ్వు ఇలా ఎడికలు ఎదిగినావు, నువ్వు ఇలా ఎన్నోసార్లు చెప్పిన అన్న ఇబ్బందులు జరుగుతున్నాయి, అన్న ఇబ్బందులు జరుగుతుంటే నువ్వు మాట్లాడవు. ఇంతకుముందు ప్రశాంత్ వెళ్ళిపోవడానికి కూడా కారణం ప్రశాంతం తొక్కడం పెట్టేసి నువ్వేం మాట్లాడదు, నేను మాట్లాడింది వినాలి, నేను చెప్పి మాట్లాడింది వినాలని చెప్పి ఆయనని బాగా గురి చేసి ఆయన పక్కన పంపించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సదస్సును తీసుకుంటామని చెప్పి 3 నెలలు టైం ఇచ్చి ఆయన తన డబ్బులు 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిచ్చేసి కూడా మళ్ళీ ఆయన తీసేస్తానికి పదవి లేకుండా 3 నెలలు ఇబ్బంది ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు నన్ను కూడా మానసికంగా గురి చేసి పక్కకు పంపించాలి. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బున్నోని షాద్నార్లో పెడతా, నాకు డబ్బున్నోళ్ళే కావాలి, మీ ఇష్టం ఉంటే పని చేయండి, లేకపోతే లేదు, డబ్బు ఉంటేనే పని చేయాలి నా దగ్గర అని అందరి డబ్బున్నోళ్ళను ఏరుకొని పెట్టుకోవాలని ఎన్నో రోజులు తీయాలని అనుకో. నేను అప్పుడు భయపడలేదు, ఇప్పుడు భయపడలేదు, పదవుల్లో కాశపడలేదు. నేను చెప్పిన ఒక బీసీ జెండా, బీసీల కోసం ఒక కార్యకర్తగా జెండా వేసుకొని పని చేస్తానని చెప్పినాను. ఎప్పుడు కూడా నా పదవుల కోసం ఆలోచన చేయలేదు. ప్రతిరోజు కూడా నేను నిత్యం ప్రతి ఒక్క మండలానికి నేను ఫోన్ చేసుకుంటే అక్కకు కానీ అన్నలకు కానీ ఫోన్ చేసి సమస్త ముందలుకోవాలి, బీసీల అందరూ ముందలుకోవాలి, మనకు బీసీ ఎమ్మెల్యే ఏ పని కావాలని మీకు అర్ధరాత్రి పని ఉన్నా కూడా ఈ ఎమ్మెల్యే అయినా ముందు ఇంతకుముందు కూడా అంజన దగ్గర పని చేసినాం, న్యాయంగానే పని చేసినాం. శంకరనాథ్ కూడా బీసీ అక్కలకు కానీ అందరికి కానీ సపోర్ట్ ఇస్తూ మీరు ముందరికి వస్తే మేము ఏదైనా అడిగేస్తామని చెప్పి శంకరన్న కూడా ముందరికి వచ్చి మేము పని చేస్తే శంకరన్న దగ్గరికి పోతే మీరు కాంగ్రెస్ కార్యకర్తలు అన్నమాట. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు, వాళ్ళకు నిన్న మాట్లాడే వాళ్ళకు అర్హత లేని వాళ్ళు మాట్లాడడానికి మేము సమాధానం కూడా ఇచ్చుకోలేము. వాళ్ళ గురించి వాళ్ళ పేరు ఇస్తే కూడా మాకు చెడ్డగా అనిపిస్తుంది. ఎవరో చిత్తబుద్ధిలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే మేము దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇలా ఒక ఎమ్మెల్యే గారిని వేరే దగ్గర పోయి నువ్వు మాట్లాడితే ఎందుకు మాట్లాడినావు, అడిగిన దానికి ఇంతమందిని తీసేయడానికి కారణం అవసరం. మేము అడిగినాం, ఎందుకు మాట్లాడకుండా మేమే క్షమాపణ చెప్తాము నియోజకవర్గంలో, లేకపోతే జిల్లా అధ్యక్షుడు చెప్తాడు నువ్వు రావద్దు, షాద్నార్కి రావద్దు అంటే ఆవేశంగా ఉరికొచ్చి రేవంత్ గారిని ఇలా మేకల వెంకటేశ్వర యువసుధాకర్ని తీసేయడం, అది కూడా మనం మీడియాలో పెట్టడం. నేను ఆ క్వశ్చన్ వేసిన, అన్న ఎవరిని తీసేయదు, అందరు బీసీలు అందరూ ఒకటే కుటుంబం, వాళ్ళని తీసేస్తే బాగుండదన్న అంటే నీవు వాళ్ళని పక్క జరుపు, నువ్వు నా దగ్గర ఏ పదవి కావాలని, నీ పదవులు నాకు అవసరం లేదన్న, వాళ్ళని తీసేస్తే ఇలా 100 మంది తీసేస్తావు, కంటిన్యూ తీసేసుకుంటూ పోతే పరిస్థితి రేపు మామూలుగా ఉండదన్న, ఎవరు తీసేయొద్దని నేను అడిగినందుకు
తెల్లారి మళ్ళీ నువ్వు మీటింగ్ పెడతావా నాకు తెలియకుండా? నేను ఒక జాతీయ అధ్యక్షుడిని, నాకు రిజిస్ట్రేషన్ ఉంది, నా పేరు మీద ఉంది, నన్ను అడగకుండా నువ్వు ఎట్లా మీటింగ్ పెట్టావంటే చెప్పేసి తెల్లారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి నన్ను కూడా తీసేయడం జరిగింది. ఇలా నువ్వు తీసేసి నేను బాధపడేది ఏం లేదు. 100 సంఘాలు ఉన్నాయి, 100 మంది మేధావులు ఉన్నారు. మేము ఏ రకంగా అయినా ముందుకోవడానికి మాకు సాధన అవుతుంది. మేము ఖచ్చితంగా బీసీ జనసేన పెట్టాలనుకున్నాం, గ్యారంటీగా నిర్ణయించుకున్నాం. నీవు తీసేయడం కాదు, మేము 2 రోజుల క్రితమే మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని మేము బహిష్కరించినాం. మేము అతి త్వరలో జేఏసీ వాళ్ళతో కానీ అన్ని కుల సంఘాలతో కానీ అన్ని పార్టీలతో కానీ కలిసి పనిచేస్తాం. కానీ నీలాక ఒకరిలాగా పనిచేసి ఒకరు మాట్లాడతారు, రెడ్డిల దగ్గరికి పోము, రెడ్డిలు అగ్రకులాలని మాట్లాడతారు, రెడ్డిలు ఇలా రాత్రి కూడా కలుస్తారు. ఎంతవరకు న్యాయం? నువ్వు రెడ్డిలను తిట్టడం ఎందుకు, మళ్ళీ రెడ్డిలను కలవడం ఎందుకు? ఏమవసరం? నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అంటావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి నైట్ పోయి కలుస్తావు, పగులు పోయి టీఆర్ఎస్లో కలుస్తారు, ఇంకో రోజు బీజేపీలో కలుస్తారు. మీరు కలుస్తున్నా, మేము కలుస్తున్నామా? మేము ఏ పార్టీతోటి ఇప్పటివరకు ఏ పార్టీతోటి కూడా మేము వ్యతిరేకత జరగలేదు. అన్ని పార్టీలు మేము కలిసే ఉన్నాము, అన్ని పార్టీలతో మాకు సంబంధాలు ఉన్నాయి తప్ప మేము మీలాగా ఒక 2 పోవడం, నైట్ మాట్లాడడం, ఒకతోటి పగులు మాట్లాడడం అని చెప్పి మీలాగా మేము చేయలేదు. మేము మీరు ఎదగాలని మీరు అనుకుంటారు. మేము ఆల్రెడీ ఎదిగినాం, మాకు ఒక పోస్ట్ ఉంది ఆల్రెడీ. మేము ఆల్రెడీ ఒక పార్టీలో పనిచేస్తున్నాం, ఒక పోస్ట్ కూడా ఇచ్చింది మాకు ఎమ్మెల్యే. మేము చిల్లరగా మీ పదవులు మీ కోసం మీరు పాకులాడుకుంటూ జిల్లా పరిషత్లు తీసుకున్నారు, మండల పరిషత్లు తీసుకున్నారు, ఇంకా పదవులు కాబట్టి జాతీయ ఉన్నట్లు మాట్లాడము, నీవు బెదిరించినట్లు మాట్లాడము, మేము చూసుకుంటా అంటే ఏం చూసుకునేది ఏం లేదు. మీ దగ్గర మీరు కడుక్కోండి, మీరు కుండ కడుక్కున్న తర్వాత మా దగ్గరికి రండి. కడుక్కోలేకనే శాతనాలకు అడిగిన ఫస్ట్. మీ దగ్గర కడుక్కోక మా తను 2016 స్టార్ట్ చేసి శాతనాలకు అడిగినావు కుండలు. మీ ఊళ్ళో కడుక్కొని నీకు రా ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు ప్రతి దానికి వచ్చి అందరిని బెదిరిస్తానంటే ఎక్కడికి వెళ్ళి ఏం బెదిరిస్తున్నావు నువ్వు? మేము చేసేది బీసీల పోరాటమే కదా. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినామా? ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినామా? ఏ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడినామా? ఒక్క పార్టీని చెప్పానండి మేము ఎలా ఈ రకంగా తప్పు మాట్లాడామంటే మేము దానికి క్షమాపణకు రెడీ ఉన్నాం. ఒక్కరిని కూడా ఒక్క మాట అనలేదు ఇప్పటివరకు. బీసీలందరినీ కలుపుకొని పోవాలని, అక్కల్ని, అన్నల్ని, తమ్ముల్ని ప్రతి ఒక్కరిని మేము రాజభవన్లకు అందరినీ కలుసుకొని పోవాలంట అని చెప్పి ఆయనకు సందాయిస్తుంటే ఆవశ్యంగా మాట్లాడి నేను తీసేస్తా అని నువ్వు తీసేసేదేమో, మేమే తీసేసాం. త్వరలో జేఏసీ మరియు ఇంకా మిగతా అన్ని పార్టీలతో కలిసి ప్రతి బీసీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ప్రతి బీసీ కుటుంబ సభ్యులందరూ ఇంటింటికి పోతాం, మండలానికి పోతాము. ఇది పెద్ద ఎత్తున మేము కార్యాచరణ ఏర్పాటు చేసి మేము కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ముందరికి వెళ్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ సేన ప్రోగ్రాం వచ్చినందుకు మా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే మా మహిళా అక్కలకు, చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, గత ఒక 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ కావాలి 42% అనే ఉద్దేశంతో అన్ని పార్టీలకు అతీతంగా మేము, ఒక పార్టీ కాదు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా మేము పనిచేద్దామనే ఆలోచనతో మేము ముందుకు సాగుతుంటే కొంతమంది చిల్లరగా వాళ్ళకు ఇష్టారాజ్యంగా వాళ్ళు నచ్చిన మా వ్యక్తులతో కొన్ని సందర్భంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కొన్ని సందర్భంలో విమర్శించినందుకు, ఇది ఇట్లా మన బీసీలకు అది పద్ధతి కాదు, కొన్ని మనము చూసినట్టు నడవాలి అంటే చూడనట్టు కాదు. నిజంగానే ఎమ్మెల్యే గారు తప్పు చేస్తున్నాడు అంటే మనం నిలదీద్దాం. కానీ ఆయన తప్పు చేస్తున్నాడు, బీసీల కోసం 100% ఆయన నిరసన తెలియజేస్తున్నాడు, బంద్ పాటిస్తున్నాడు, బంద్లో పాల్గొంటున్నాడు. దాన్ని మీరు విమర్శిస్తూ దాని వెనకాల చేస్తూ మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారిని కూడా నన్ను చూసి భయపడుతున్నాడు, ఒక దేశ ప్రధానమంత్రిని కూడా మెడలు వంచి నేను 42% తెస్తా, ఇవన్నీ కాదు. మనదేంటి, మన స్థాయి ఏంది? మనము ఒక కౌన్సిలర్లమా, ఒక వార్డు మెంబర్లమా, ఒక సర్పంచ్లమా, ఒక ఎంపీటీసీలమా, జడ్పీటీసీలమా? మన స్థాయి అంటే ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు, పెద్ద మనిషిని మించిన స్థాయి ఏముంటుంది పిల్లలకు అనేది తెలుసుకోవాలి. అలాగనే రాజకీయం కూడా అదే ఉంటుంది. నీ పోస్ట్ ఏంది, నీ రీతి ఏంది, అది తెలుసుకొని మాట్లాడాలి. అంటే స్థాయికి దిగి ఆమె ఎదిగి అది వ్యతిరేకంగా మాట్లాడింది కాబట్టి మేము కొన్ని ఖండించినాం. అది కాదు,
చూసి నడవాలి. మీకు సబ్జెక్ట్ తెలియకపోతే మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. పెద్దలు మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. రాజకీయంగా ఇప్పుడు కాదు, మేము పక్క నరసింహ సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మేము కొనసాగుతున్నాం. మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు, రేపు నేను ఆ మాట అనేది కొత్తగా వచ్చిర్రా పట్టకు వచ్చిర్రా అనేది కాదు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారో మీకు తెలియకపోతే మమ్మల్ని అడగండి అమ్మా, మేము చెప్తాం. మా వరకృష్ణ అన్న కూడా చెప్పినాం, అన్న కొన్ని సందర్భంలో తప్పులు జరుగుతున్నాయి మన విషయంలో, మన బీసీ సేనలో కూడా. ఆ బీసీ సేనలో కొన్ని క్రమశిక్షణలు తప్పుతున్నారు. అది తప్పకుండా మనం ఒక చర్యలు మనలో మనం సర్దుకొని పోవాలి అనే విషయం మాట్లాడుతుంటే వాళ్ళు మీరెవరు నాకు చెప్పనికే, నన్ను చూసి ఎమ్మెల్యే భయపడుతున్నాడు, నన్ను చూసి ప్రధానమంత్రి భయపడుతున్నాడు, ఇది ఎక్కడినే అంటే కోసం మాట్లాడతాం, 42% కోసం మాట్లాడతాం. మా బీసీల ఐక్యత ఏంటంటే అన్ని కులాలు అన్ని కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ కూడా ఒక మొన్న బీసీ బంధు సందర్భంలో అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ ఓసీలు మాత్రం చాలామంది ఉన్నారు. ఓసీలు కూడా సపోర్ట్ చేసిన సందర్భం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎమ్మెల్యే గారు ఎంబడి ఉన్నాం. ఎమ్మెల్యే ఎంబడి ఎందుకుంటారు? మరి ఎమ్మెల్యే చూసి భయపడతారు, నన్ను చూసి ఆయన భయపడతాడు. ఇది ఎక్కడి న్యాయం? ఈ న్యాయం జరగకుండా మేమేం చేస్తున్నామంటే, మేము ఇదే సందర్భంలో మా కృష్ణాన్ని చెప్పినాం, అన్న ఇది ఇట్లా పద్ధతి కాదు, మనకు మన 42% కోసం మనం పోరాడదాం. ఏ కులాన్ని మనం వ్యతిరేకం కాదు, ఏ మతాన్ని వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, అన్ని ఆల్ పార్టీస్ మనం కలుపుకొని పోదాం. అట్లా అవి మేము అంటే ఆయన మాకు తెలియకుండానే మేల్మెల్లు ఎవరెవరు ఉన్నారంటే కొంతమందిని శేఖరప్ప కానీ వెంకటేష్ కానీ మా మేకల వెంకటేష్ కానీ కొంతమంది ఎవరన్నా కానీ వాళ్ళని సస్పెండ్ చేసిన సందర్భం. ఎందుకు సస్పెండ్ చేస్తున్నాను అని నేను ఫోన్ చేసి అడిగితే నేను మాట్లాడుతాను అంటే అల్లెళ్ళే మనకు ఈ శిక్ష పడవలసింది. ఎందుకు పడాలి? శిక్ష ఎందుకు పడాలి? తప్పు ఎక్కువ చేశారు. తప్పు తెలిసిన వాళ్ళు చేసిరా, తెలియని వాళ్ళు చేసిరా? నిజంగానే మేకల వెంకటేష్ తప్పు చేసినట్టు నేను శిక్ష నేను అనగుని దానికి నేను దేనికైనా నేను శిక్షిస్తా. నేను దానికి ఏదైనా క్షమాపణ చెప్పడానికి తయారు. నేను మేకల వెంకటేష్ తప్పు చేసిన, ఒక శేఖరప్ప తప్పు చేసిన, యువ సుధాకర్ తప్పు చేసిన, శ్రవంత్ తప్పు చేసిన, వరలక్ష్మి తప్పు చేసిన, దానికి తల వంచి క్షమాపణ చెప్తాను. నేను టౌన్ అధ్యక్షుని కాబట్టి, నేను బీసీ సేన టౌన్ అధ్యక్షుని కాబట్టి, నా టౌన్లో జరుగుతుంది ఈ ప్రోగ్రాం కాబట్టి నేను దానికి సిద్ధం. కానీ నాకు తెలియకుండా నువ్వు మీటింగ్ పెడతావు, కనీసం ఇంటిమేషన్ లేదు. షాద్నగర్ టౌన్లో మీటింగ్ జరగడం టౌన్ అధ్యక్షుడు. ఈరోజు మా శంకరన్న అంటాడు, మా చిన్నాన్న ఏళ్ళో ఉంటాడు. మా చిన్నాన్న ఉన్నప్పుడు సందర్భంలో 7 ప్రోగ్రాం జరగండి, మా చిన్నాన్న ఆధ్వర్యంలో ప్రోగ్రాం. అవునా కదా? మీడియా మిత్రులకు అందరూ తెలుసు. కానీ షాద్నగర్ టౌన్లో 100 మీటింగ్ జరిగింది, ఒక్కటి కూడా నా పేరు రాని. టౌన్ అధ్యక్షుడు నాకు ఇచ్చేది బీసీనా. కానీ మా బరకృష్ణాన్ని ఏమంటుందంటే ఆయనకి ఎందుకు ఇచ్చేది? మీరు ఎవరుంటే అన్న మాట్లాడు. క్రమశిక్షణ లేదు, నియంత్రణ, ఇంకోటి ఎజెండా లేదు. ఎజెండా ఏం మాట్లాడాలి? ఇవాళ బీసీల కోసం మేమేం మాట్లాడుతున్నాము? ఎవరు తప్పు చేసినా నేను నా 5 మంది పేరు చెప్పిన. ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే క్షమాపణ నేను కొడతాను టౌన్ తరఫు నుంచి. కానీ అది నీ దాని లేదు, ఆ సిద్ధశుద్ధి నీ దాని లేదు. ప్రోగ్రాం లేదు, తెలియదు, మీకు ఏం జరుగుతుందో తెలియదు, మేము చెప్పిందేదో తెలియదు, ఇలా ఎజెండా ఏందని తెలియదు, సబ్జెక్ట్ ఏందని తెలియదు. సబ్జెక్ట్ ఏం మాట్లాడాలి? ఇలా బీసీల కోసం మాట్లాడాలన్నా, ఓసీల కోసం మాట్లాడాలన్నా, ఎస్సీల కోసం మాట్లాడాలన్నా ఏం తెలియదు, అడ్డదిడ్డంగా మాట్లాడాలి. ఏమంటే అక్కడ బీసీల కోసం ఏమైనా అడ్డం పడుతుందా? అడిపోదాం, మనం అందరం నిలబడదాం. ఇది ఎక్కడనే నువ్వు రానవసరం లేదు. షాద్నగర్ రావాలంటే జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, నియోజకవర్గం అధ్యక్షుడు ఉంటాడు, మండల అధ్యక్షుడు ఉంటాడు, టౌన్ అధ్యక్షుడు ఉంటాడు, మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు వాటిలా ఉంటారు. షాద్నగర్ నియోజకవర్గం రావాలంటే ఇవన్నీ వదిలేసి నువ్వు డైరెక్ట్ నీకు నచ్చిన వాళ్ళకి ఫోన్లు చేసుకొని నియంత్రణ పాలన, ఈ పాలన మాకు నచ్చట్లేదు. కాబట్టి షాద్నగర్ అంటే బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఆ బీసీ అయిన కృష్ణన్న కానీ ఇంకెవరన్నా కానీ ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు. మా బీసీల కోసము 42% వచ్చినంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేస్తూ సెలవు. మీ పేరు హోదా? నా పేరు ఆవుల ఆంజనేయులు, నియోజకవర్గం ఉపాధ్యక్షుడు బీసీ సేన.
ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, బీసీ అన్నలకు, అక్కలకు అందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా చెప్పదలుచున్నది ఏమంటే, బీసీ అనేది బీసీ నినాదం తీసుకొచ్చింది. బీసీలకు న్యాయం చేయడానికి పోరాడుతున్నటువంటి అలుపేదరు గారి మన ఆర్ కృష్ణన్న కొన్ని సంవత్సరాలుగా ఆయన బతకడమే, ఆయన బతిక జీవితమే ఆర్ కృష్ణన్న బీసీల గురించి బతుకుతున్నాడు. అలాంటి ఆయన పెద్ద గొడుగు కింద వెలిసినటువంటి అనేక సంఘాలు, కుల సంఘాలు పుట్టగొడుగులాగా వెలిసినటువంటి చిన్న చిన్న అన్నీ వెలిసినాయి. దాంట్లో ఆర్ కృష్ణన్న అంతిమంగా ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తాడు. బీసీలు ఎవరు ఏదని చేసినా బీసీ సంక్షేమం కోసం, బీసీల ఐక్యత గురించి అన్ని చేయండి, సంఘాలకు నేను సహకరిస్తానని ఆయన చెప్పి అన్నిటి తీసుకొచ్చి ఆయన కింద పనిచేసేది. అలాంటిది ఆయన ఎప్పుడు కానీ ఏ సంఘాన్ని బీసీల దీంట్లో అన్ని రకాల బీసీలు అంటారంటే ఎవరో ఒక్కరు ఇద్దరు కాదు, కానీ అందరు ఉన్నారు. అందరు ఏ కులాన్ని చిన్నగా చూడొద్దు, ఏ కులాన్ని పెద్దగా చూడొద్దు, అందరూ ఒకే రకంగా చూడాలని కలుపుకుపోయే మనస్తత్వం ఆయనది. అలాంటిది 10 మంది 100 మంది కావాలి, 100 మంది 1000 లక్షలు కావాలి, అలా కావాలి. ఇలా ఈ మధ్యన వచ్చినటువంటి మేమందరం కూడా చేస్తున్నటువంటి గ్రామ స్థాయి నుంచి తాలూకా స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా అందరికీ కూడా అంతిమంగా చేసేది అల్టిమేట్గా బీసీలందరూ ఐక్యత కావాలి. బీసీల ఐక్యత రావాలి, రాజాధికారం రావాలి, అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా జరగబోయే స్థానిక సంస్థలలో 42% అనేది కంపల్సరీ చేయాలి. దానికోసం ఉద్యమం చేయాలి మనం అని చెప్పేసి తీసుకొస్తున్నాం. ఈ తరుణంలో ఉన్న 10 మందిని కూడా ఒక్కొక్కరిని పోగొట్టుకోవడం అంటే ఒక లీడర్షిప్ లక్షణం కాదు. ముందు ఉన్న నడిపించే నాయకులు ఏదంటే కింది స్థాయిలో ఉంటారు. ప్రతి సమస్యలు వస్తుంటాయి, వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని పరిష్కరించాలి తప్ప నలుగురు దగ్గర ఉన్నప్పుడే ఆ పరిష్కారం చేయాలి ఆ సమస్యలు. కానీ అది పెద్దగా చిల్లి గాలవాన అవుతుంటే అది ఒక సంఘానికే చేటు జరుగుతుంది. ఈ సంఘానికి కాదు, మనకు బీసీ మొత్తానికి సంఘానికి కూడా చేటు జరుగుతుంది. కాబట్టి చిన్న ఉన్నదాన్ని అక్కడనే చేయకుండా ఉంటేందుకోకలాగా పోవద్దు. కరెక్ట్, ప్రతి ఒక్కరిని సమస్య ఏందని తెలుసుకోవాలి, నలుగురు కూర్చొని దాన్ని సమస్య పరిష్కారం చేయాలి. అదే ఒక నాయకుడి లక్షణం అవుతుంది. మన బీసీల ఐక్యతకు కూడా అది తోడ్పడుతుంది. అలా కాకుండా అసలు ఏమి తెలియకుండా ఇట్లా సింపుల్గా ఎవరో ఒకరిద్దరు మాటలు వినుకోనో ఏదో సస్పెండ్ చేస్తున్నాం అది అంటే సస్పెండ్ ఏంది, అందరం కలిసి ఐక్యతంగా ఉంటున్నాము. ఒకరిని ముందు వరుసలో నిలుస్తున్నాము, ఒకరిని కింది వరుసలో. అంత మాత్రాన కింద కార్యకర్తన అంత మాత్రాన బానిస కాదు, ముందున్న వ్యక్తి గొప్ప అని కాదు. అందరం కలిసి ఉండేదే బీసీల ఐక్యత గురించి చేస్తున్నాము. ఎవరో ముందున్నా ఒకరిని ముందు ఉంచాలి, తర్వాత వరుసలో ఉంచాలని. అంతేగాని పై స్థాయి కింది స్థాయి అనేది తప్పుడు పదాలు. ఆ పదాలు వాడడం కూడా తప్పుడు పదాలు. కాకపోతే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఈ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఇలా వాడాలి. కానీ పై స్థాయి కింది స్థాయి అనేవి వాడే పదాలు కూడా కరెక్ట్ కాదు. కానీ కింద ఉన్న వాళ్ళని ఎవరు నేను తీసేస్తున్నాను అని కాదు, కలుపుకుంటున్నాను ఇది చెప్పడం కాదు. అందరం కలిసి చేసుకుంటున్నాం. ముందు నడపడానికి ఒక రథసారథి కావాలి. కాబట్టి రథసారథిని ముందర చూస్తాం. మిగతా అందరం సైనికులాగా పోరాడాలి. ఆ రథసారథికి సైనికులకు మొత్తం ఆయన తోడ్పాటు కావాలి. సైనికులకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యక్తి ముందర ఉండాలి. కాబట్టి ఏదేమన్నా కానీ బీసీలు అందరూ ఐక్యత గురించి పోరాడాలి. అందరూ ఒంటెందుకోకటి పోవద్దని ఈ సమావేశం సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సమావేశం అందరికీ తెలిసిన విషయమే. అంటే అందరూ కూడా చాలా ఎంతో కష్టపడి ఈ యొక్క బీసీల ఐక్యత కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేసి ఈరోజు ఏదో తప్పు చేసినట్టు భావించి ఈ విధంగా తీసుకురావడం చాలా విషాదకరం, బాధాకరం. ఎందుకంటే తన సొంత డబ్బులతోని ఖర్చుతోని స్వయంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళు రావడమే గొప్ప. కానీ ఇలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం నిజంగా బీసీల లోపల ఐక్యత లోపించడానికి తప్ప ఇంకోదానికి ఏదానికి పనికిరాదు. కానీ ఈరోజు ఎంతో కష్టపడి డబ్బులు ఇస్తే కూడా రాని పరిస్థితులు ఉంటాయి. ఒక్కరోజు ఎలక్షన్ వస్తే లక్షల కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాల్లో 6 నెలల నుంచి నిరంతరం ఎండనక వాననక రాత్రనక పగలనక పల్లె గ్రామాలు తిరిగి కమిటీలు వేసి ఈరోజు మీరేం చేసారు అనే దానికి తీసుకొచ్చిన చాలా బాధ అనిపిస్తుంది. అందరూ కూడా ఇది సమిష్టి కృషి, ఒక్కరు చేసింది కాదు. ఏదో ఒక్కరు చేసిన దాన్ని జాబ్ అంటారు. ఇది ఒక సంఘం కోసం అందరూ సంఘటితంతో ఒక జిల్లా స్థాయి ఎదిగిపోయింది. ఒక రంగారెడ్డి జిల్లానే కాదు, మహబూబాబాద్ జిల్లా కూడా విస్తరిస్తుంది. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా విస్తరించే తరుణంలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఇది బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తే ఒక బీసీ సంఘ నాయకులే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో ఇలాంటి
సంఘాలకు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. మనకు ఏదైనా వచ్చినా కూడా మనం అందరం ప్రతి ఒక్క సంఘాలు బీసీ సంఘాలు ఏదైతే అన్ని సంఘాలు కూడా కలిసి ముందుకు తీసుకుపోవాలి. ఎవరిని కూడా అణచివేతకు గురి చేయొద్దు, మనస్తాపానికి గురి చేయకుండా మనం అందరం కలిసి 42% వచ్చే వరకు మనం పోరాటం చేస్తున్నాం. ఇక అందరం కూడా బీసీ సంఘాలన్నీ కలిసిపోవాలి, మనం అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి ఊహించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ సుపరిచితమే. అయితే ఈరోజు ఈ బీసీ మీటింగ్కి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలు ఐక్యతగా ఉండాలి, బీసీలు 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా 6 సంవత్సరాలు పైగా నడుస్తుంది శాంతనగర్. అయితే బీసీ సేన అనేది ఇక్కడ ఫస్ట్ స్థాపించినప్పుడు అప్ప ఉన్నాడు, చంద్రశేఖరప్ప ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మేము ఎంట్రీ అయిన తర్వాత మన బీసీలకు న్యాయం జరగాలంటే మనవంతు కృషి చేద్దామనే ఉద్దేశంతో నేను మీడియాలో పనిచేసుకుంటూ ఈ సంఘంలో జాయిన్ కావడం జరిగింది. నాకు సంఘంలో బీసీ సేన రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. నేను ఏం అడగలేదు ఎవరిని, నేను ఇట్లా ఉంటాను అంటే సరే అన్నా, ఏది ఇచ్చినా మనం చేస్తాం, బీసీల ఐక్యత కొరకు పోరాడదామని చెప్పి. అయితే పరిణామాలు ఏంటంటే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని విమర్శలు చేసుకుంటూ మీరు ఒక మహిళ ఆధారంగా ఒక రాజ్యాలు కూలిపోయినాయనే విధంగా ఆ మహిళ చెప్పినట్టు మీరు విని ఇంతమందిని దూరం చేసుకుంటున్నారంటే అది మీ దురదృష్టం. ఎందుకంటే బీసీ సేనకు నేను జాయిన్ అయిన తర్వాత జిల్లేట్ చౌదరిగూడ మండలకు అధ్యక్షులను పెట్టాం, కొందూరుకు అధ్యక్షురాలను పెట్టాం, కేశంపేటకు పెట్టినాం, నందిగామకు అధ్యక్షులను పెట్టాం, కొత్తూరుకు కూడా మాట్లాడినాం. ఆయన ఈ సందర్భంగా వ్యవహార శైలి నచ్చకనే మనం కొంచెం రాకండి. అయితే మనం ఇంతమందిని పెట్టి ఎవరు కూడా ఇక్కడ పెట్టిన వాళ్ళు కూడా ఎవరు ఒక రూపాయి కూడా ఎవరు ఇచ్చింది లేదు. స్వయంగా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని దేని గురించి పెట్టుకున్నారు? మనం బీసీలం, మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి, మనం ఒక పోరాటం చేయాలి, మన 42% రిజర్వేషన్ మనం సాధించుకోవాలి అనే దిశగా అందరూ ప్రతి ఒక్కరు కలిసి వచ్చారు. అన్ని కులాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా కలిసి వచ్చారు. కానీ ఈ మధ్యన జరిగిన పరిణామాలు ఏంటంటే ఒక్క మహిళ చెప్పుడు మాటలు విని నువ్వు ఇంతమందిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పటికైనా నీకు అవకాశం ఇస్తున్నాం, నువ్వు రా, ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, ఇంతమంది ముందల మాట్లాడదాం. నీకు ఇక్కడ నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చుకున్నావు, ఈ ప్రెస్ నోట్ ఇచ్చుకున్నావు, మేము ఇక్కడ సస్పెండ్ చేస్తున్నామని వాళ్ళ తప్పేందో చూపెట్టును. మేము అడుగుతున్నా సభాముఖంగా, నువ్వు వచ్చి ఒక్కసారి వాళ్ళు చేసిన తప్పేంది చూపెట్టు. తప్పులు చేసిన వాళ్ళనో నీ పక్కన కూర్చుని పెట్టుకుంటావు, అడిగిన వాళ్ళనేమో దూరం చేసుకుంటావు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నువ్వు రా, ఒకసారి రా, మళ్ళీ ఎప్పుడో నువ్వు టైం చెప్పు, మేము వస్తాం, కూర్చుందాం, అందరు మీడియా మిత్రుల ముందరనే మాట్లాడదాం. ఎవరు తప్పేందో నువ్వు చెప్పగలవు, ఒకసారి చెప్పు. జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నావు, ఇప్పటికీ ఒక్క అధ్యక్షుడు ఒక్క క్యాండిడేట్ని కూడా ఇప్పటి వరకు సంఘంలో ఎంట్రీ చేయలేదు. జిల్లా అధ్యక్షుడు వాళ్ళు మీటింగుల్లో పాల్గొని ప్రసంగాలు ఇస్తే సరిపోతుందా? కరెక్ట్ కాదు కదా. ఒక జిల్లాకు ఒక మండల అధ్యక్షురాలు తీసుకుపోయి ఎవరి అడగకుండా ఆలోచన లేకుండా తీసుకుపోయి ఒక జిల్లాకు మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిని చేసినావు. సరే, చేస్తే మంచిదే, కానీ నీ ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్ పాటించకుండా నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలోచన ఉండగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏ విభాగమైనా పనిచేయాలి, అది ప్రోటోకాల్ చేయకుండా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమెనే పెట్టుకుంటుంది. జిల్లా పేర్లకు ప్రోటోకాల్ పాటించకుండా ఆమె పేరే ముందు పెట్టుకుంటుంది. నీకు ఎన్నో సందర్భాల్లో షాబాద్లో మీటింగ్ పెట్టినావు, ఆమె గురించి మీకు తెలిసి ఉండాలి. నువ్వు ఎన్నిసార్లు మందలించినావు ఆమెను, నువ్వు కుండెడు వండుతావు కానీ అందులో కచ్చకాయంత బియ్యేస్తావు, నువ్వు కరెక్ట్ కాదమ్మా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన సందర్భాలు. అటువంటి వాళ్ళు ఇప్పుడు నీకు దగ్గర అయిపోయావు. మాకు ఇంకో మాట ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో సందర్భాలు చిన్న పెద్ద లేకుండా ఎమ్మెల్యే చూసి మా ఆడవాళ్ళని చూసి భయపడతాడంటే ఆడవాళ్ళని చూసి భయపడి నీకు ఎమ్మెల్యేకి అంత భయం ఏముంటుంది? నీకన్నా మనం తప్పు చేసిండా? అది కరెక్ట్ కాదని మేము మందలించడం వల్ల కొన్ని ఇష్టం వచ్చినట్టు బర్గకృష్ణకు చెప్పి కొన్ని అవాంతరాలు
కొంతమంది తీసేస్తా అంటారు. తీసేయొద్దన్నా. ఆర్ కృష్ణన్న పేరు చెప్పుకుంటున్నారు, మనం సంఘం నడుపుతున్నాం. ఆర్ కృష్ణన్న ఇప్పటి వరకు ఆయన 45 సంవత్సరాలైనా కూడా ఎంతమంది వస్తే అంతమంది జైన్ చేసుకున్నారు సంఘంలో. ఎన్ని అవాంతరాలు వచ్చినా వాళ్ళని అట్టే నడిపించుకుంటూ పోతున్నారు. నేను ఒకటే చెప్పిన అన్నా నువ్వు ఎవరిని తీసేయద్దు. ఒక సంఘంలో ఒకరిని జైన్ చేసుకుంటే మనం ఇంకొకరిని వాళ్ళు పని చేయకుంటే వాళ్ళ స్థానం ఇంకొన్ని పెట్టు, కానీ తీసేయద్దు. అది ఈ సంఘంలోకి ఒక్కరిని తీసేసినా సంఘానికి చెడ్డ పేరు వస్తుంది అని ఎన్నో సందర్భాలు అయ్యి షాద్నగర్ సంఘమే రద్దు చేసేస్తా అంటే అన్న 2 రోజులు ఆగు, అందరూ మాట్లాడుకుంటారు, వస్తారు, తొందర పడకని కూడా చెప్పింది. చెప్పాక కూడా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నా మెసేజ్ పెట్టి కింది స్థాయిలు పై స్థాయిలు అంటే ఆయన కింద ఎవరు పని చేస్తారు, ఎవరి కింద ఎవరు పని చేస్తారండి? ఎవరు అందరికీ ఆత్మాభిమానం ఉంటుంది. అందరికీ ఆత్మాభిమానంతోనే ఇక్కడ వచ్చినారు. కానీ కింది స్థాయిలు పై స్థాయిలను మెసేజ్లు పెట్టేయడం, ఒక జిల్లాకు ఒక జిల్లా అధ్యక్షుని పెట్టిండు, ఒక సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు కేవలం ఆయన వీడియోలు తీసి ఫోటోలు పోస్టులు చేయడమేనా ఆయన పని? జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఒక్కనాడు ఒక జిల్లా ప్రధాన అధ్యక్షుడు ఫోన్ చేసి ఆయనకి జీతం అని చెప్పలేదని ఇంతవరకు. ఒక జిల్లా అధ్యక్షుడు ఎవరిని కోఆర్డినేషన్ చేసుకోవాలి? ఇంతవరకు కోఆర్డినేషన్ లేదు ఆయన పక్కన కూర్చుని పెట్టుకొని ఆయనకు నచ్చినట్టు చేస్తే సంఘం డెవలప్ అవుతుందా? కాదు కదా. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కడో ఊళ్ళో తీసుకొచ్చి వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చినామని చెప్తాం. మాకు అందరికి ఆల్రెడీ గుర్తింపు ఉందన్న షాద్నగర్లో. మేము గత 15 సంవత్సరాలు మీడియాలో చేస్తున్నాం, అంతకుముందు రాజకీయాల్లో చేసినాం, పక్కన నెంబర్ తిరిగినాం. మేము ఒక మండల ఒక విలేజ్ అధ్యక్షులుగా ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం. కానీ మాకు ఎవరికి గుర్తింపు తీసుకొచ్చినాం అని నీకు చెప్పడం విడ్డూరంగా ఉన్నది. ఇక్కడ ఎవరికి నువ్వు గుర్తింపు తేలేదు. నీకు మేము గుర్తింపు తెచ్చినాం. ఎందుకు తెచ్చినాం? నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి, సంఘానికి ఒక దారి చూపించాలి, అందరికీ ఒక ఆర్ కృష్ణతో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సరే ఎవరో ఒకరు మనకు ఉండాలనే ఉద్దేశంతో నీకు దారి చూపుతున్నాం మేము. కానీ మేము అందరికి గుర్తింపు తెచ్చినాం. ఎక్కడో ఉన్న వాళ్ళకు గుర్తింపు లేని ఎవరు? నీ పక్కన కూర్చున్న వాళ్ళకి గుర్తింపు లేదు. ఇలా నీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు లేదు. వాళ్ళకు గుర్తింపు మేము తెచ్చినాం కష్టపడి, అది మీరు గుర్తించాలి. ఇంకొకసారి ఆ గుర్తింపు గురించి మీరు మాట్లాడొద్దనా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు రండి, ఎప్పుడు వస్తారో మేము కూడా అందరు ప్రెస్ మీడియా వాళ్ళందరూ పిలుస్తాం, కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పు ఉంటే ముఖం ముందని చెప్పండి, మీరు తప్పు చేసిరు, మీరు తప్పు చేసినందుకు మేము ఒకటి చేసినామని. ఒక ఆయన అంటే జిల్లా అధ్యక్షుడు ఏదో వాళ్ళని భయపెట్టియాలని ఇట్లా పెట్టినమే అంటే అది ఒక సంఘం నడుపుతున్నావా? ఒక కుటుంబం నడుపుతున్నావా? ఒక సంఘం నడిపేట ఒక అధ్యక్షుడు మాట్లాడే మాటలేనా? అందుకే ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు రండి, కూర్చొని మాట్లాడదాం. మీరు వచ్చి ఈ సందర్భంగా మీరు అందరినీ ఏకం చేద్దాం, కూర్చుందాం, మాట్లాడుకొని ముందుకు పోదామంటే రెడీ. మేము ఏదైతే ఉందో ఆ అమ్మాయి ఎవరైతే ఒక మహిళ ఉందో ఆ అమ్మాయిని తీసేయండి. అదేవిధంగా కోర్ కమిటీ క్యాన్సిల్ చేయండి. మేమందరం ముందుకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు వస్తారో రండి, చెప్పండి, టైం చెప్పండి, మేము చెప్పండి, ఇంకా రెడీగా ఉన్నాం. బీసీ కులాల మధ్యలో ఐక్యత లేదు, ఐక్యత లేని రాజ్యాధికారము అభివృద్ధికి ముందు పడుతుంది రాలేదని చెప్పేసి బీసీ సేనలు పెట్టి 2 రోజులు కష్టపడ్డ పనిచేసింది. ఇప్పుడు మీ దాంట్లో వచ్చిన గొడవల కారణంగా మిమ్మల్ని నమ్మి మీ బీసీ నమ్మి మీ వెనుక వచ్చిన బీసీల పరిస్థితి ఏంది? ఇప్పుడు రేపు మీరు పెట్టే జనసేనలో కూడా ఇదే పరిస్థితి రాదని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? మేము ఆర్కిస్టాన గొడవ కిందనే పనిచేస్తాం. కానీ ఆర్కిస్టాన గొడవ కిందనే ఎన్ని సంఘాలు ఉన్నా కూడా ఆర్కిస్టాన్ నుంచి మా రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాడుతున్న మహాప్రముఖుడు చిరస్థాయిలో అందరూ తెలిసిందే. ఆయన నీడలను ఆయన కొడుకుని చేస్తాం. కానీ మేము ఈ సంఘాన్ని పక్క, ఎందుకంటే వీళ్ళ తన నియంత్రణ పొగడ ఉన్నందుకు వీళ్ళని పక్కకి పెట్టి మేము జనసేనని పోతాం. బీసీ సేన కాకుండా జనసేనని ముందుకు వెళ్తాం. బీసీ ధన్యవాదాలు. వాళ్ళకు మాట్లాడారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ మేము దండాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి మేము సంఘటితంగానే ఉన్నాం కాబట్టి జీవ సుధాకర్ అడిగినట్టు మీరు అడిగిన డిమాండ్ నెరవేర్చి మన కూర్చొని మాట్లాడదామంటే మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు సపోజ్ వెంకటేష్ అన్న ఏం మాట్లాడిండు, ఆయన వార్డు మెంబర్ కూడా గెలవడు, ఆయన ముంగడు వస్తే మేము గుండు కొట్టించుకుంటామని అన్నారు. ఇంకో ఆయన ఏకపక్ష నేత ఒక ఆమె మాటలు ఏంటాడు, వేరేతో అని ఇంకొంతమంది అంటున్నారు, ఇంకా పర్సనల్గా టార్గెట్ చేస్తున్నట్టు. ఇవన్నీ ఇచ్చినాక మళ్ళీ ఆయన వస్తుంటే మీరు ఏం చర్చ చేస్తారు? ఆయన వద్దనుకున్న చర్చ తెలుసుకొని క్యాన్సిల్ చేసి అందరితో సమన్వయం చేసుకుంటాము. మీరు చేర్చుకుంటారా? ఇప్పుడు జరిగింది తప్పని నేను
మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములందరూ మాట ఇచ్చిన బీసీలకు అని చెప్పి ప్రతి విలేజ్కి ప్రతి మండలానికి మళ్ళీ మేము 1 వీక్లో మళ్ళీ ప్రతి విలేజ్ తిరుగుతాం, ప్రతి మండలం తిరిగి వాళ్ళకి మేము సంధాయించుకొని మేము చెప్పుకొని బీసీలందరినీ ఏకం చేయడానికి మళ్ళీ మేము ముందరకు వస్తాం. బీసీ జనసేనగా ఉంటాం కాబట్టి మళ్ళీ మేము నియంత్రణ పాలనలో పాలన మేము చేయదలుచుకోలేము. జనసేన మేము ఎన్నో ఓపిక ఉండాలి. 40 ఏళ్ళు కష్టపడుతుంది. ఎవరిని ఒక మాట ప్రతి ఒక్కరిని వచ్చి తీసేస్తా, వాళ్ళని అట్లా చేస్తా, వీళ్ళు ఇట్లా చేస్తా అని కాకుండా నీవు ఇలా ఓపికతో ఉంటే ఇలా నీకు ఒక రాజులాగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని బెదిరించడం వల్ల వీళ్ళందరినీ డాగులేసి ఇప్పుడు వచ్చేటోళ్ళని కూడా అందరికీ ఫోన్లు చేసి మీరు వెళ్ళిపోవద్దు అని చెప్పి కొంతమందికి ఫోన్లు చేస్తాం. కొంతమంది అంత భయం ఎంతో మందికి ఫోన్లు చేయాల్సిన అవసరం ఏముంది? చెప్పి చెప్పడమేంటి? మీకు భయం స్టార్ట్ అయిందా కాలేదా? కమిటీ గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇంకొక విషయం, ఈ రోజు వీడికి రాలేదు. కొన్ని దావత్ల పని మాస వరలక్ష్మి మా ఎంబడి ఉంటాయని మాట ఇచ్చింది. సౌజన్య నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మరి మమత, వసంత, కొందూరు రమేష్ మండల అధ్యక్షులు, మరి పురుషోత్తం గౌడ్ కేశంపేట మండల్ ఆయన కూడా మా ఎంబడే ఉంటాని మాకు ఇప్పుడే ఫోన్ చేసాడు. నందిగామ అధ్యక్షులు మహేందర్, భాగ్యలక్ష్మి గౌడ్, భాగ్యలక్ష్మి కూడా టౌన్ ఆమె మా ఎంబడే ఉంటుంది. పాలాది శ్రీనివాసు, వీళ్ళు కాకుండా ఇంకా మంది కూడా ఎవరైనా మా సంఘంలో ఎవరు వెళ్ళిపోలేరు. వాళ్ళు మీ నెంబర్ కరెక్ట్ ఉన్నారు, మేము మీ ఎంబడే ఉంటామంటున్నారు. ఆ 4 కాకుండా మేము అందరం ఫస్ట్ లాగానే ఉన్నాము. మేము బీసీల కోసమే పోరాడతాం తప్ప మేము పదవుల కోసం పోరాడము. కార్యకర్తకైనా పనిచేస్తాను, ఇప్పటికీ చెప్తున్నా. నేను పదవులు ఎవరు తీసుకున్నా మా దాంట్లో ఎవరికి నాకు ఇలాంటి ఇబ్బంది లేదు. నేను ఒక కార్యకర్తగానే ప్రతి విలేజ్ తిరిగి బీసీల కోసం తిరుగుతాను. బీసీ